మల్టీ కల్చరల్ ఎన్విరాన్మెంట్. అంటే ఇక్కడ మనకి నార్త్ ఇండియన్ స్టూడెంట్స్, ఫారిన్ స్టూడెంట్స్ అండ్ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్, ఈ కలయిక అనేది ఒక రకమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఎలాంటి చెడు జరగదు, ఎందుకంటే ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉంటారు. నార్త్ ఇండియన్ స్టూడెంట్స్ చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు, మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ కొంచెం పొలైట్ గా ఉంటారు. ఈ ఫారిన్ స్టూడెంట్స్ యూజువల్లీ కొంచెం మిక్స్డ్ కల్చర్ లో ఉంటారు. సో ఈ ముగ్గురు కలవడం వల్ల ఏంటంటే బ్యాలెన్సింగ్ అనేది జరుగుతుంది, రెండు మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉంటుంది. మూడోది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, జిడి గోయంకా యూనివర్సిటీలో స్టూడెంట్ ఇంటేక్ అనేది మేము రిస్ట్రిక్ట్ చేసుకున్నాం. సో మీకు తెలుసు, కొన్ని ప్రముఖ విద్యా సంస్థల్లో వేల మందిని అడ్మిట్ చేసుకుని 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు రన్ చేసి ఫ్యాకల్టీ కూడా చాలా తక్కువగా ఉంటారు. సో మనం ఆ దానికి వెళ్లకుండా క్వాలిటీ కన్సెన్సస్ అంటాం. అంటే మనకి మెయిన్ ఇక్కడ ఉన్న వసతి సౌకర్యాలను బట్టి మనం తక్కువ మంది స్టూడెంట్స్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈసీ ఉందంటే మనకి 60 మంది స్టూడెంట్స్, మెకానికల్ 60, సివిల్ 60, కంప్యూటర్ సైన్స్ ఉందంటే 120, ఏఐ లోకి 300 మంది. దీంతో మేము ఆపుతున్నాం. ఎందుకంటే మనకి మొత్తం అంతా కలిపి 750 మంది ఉంటారు ఇయర్కి. సో ఇక్కడ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోస్ట్లోకి క్లాస్ రూమ్స్ అవ్వచ్చు, కంప్లీట్లీ ఏసీ అండి, ఎయిర్ కండిషన్, ఆల్ క్లాస్ రూమ్స్, ఆల్ హాస్టల్స్ కూడా మన దగ్గర ఏసీ ఎయిర్ కండిషన్. ఓకే సార్.